మొందా తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని 27, 28, 29 తేదీల్లో తుఫాను ప్రభావంతో వర్షాలు గాలులు వీచే ప్రమాదం ఉన్నందున నదులు పరివాహ ప్రాంతాల వారు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరారు. అందులో భాగంగా ఈరోజు శ్రీకాకుళం మున్సిపాలిటీ పరిధిలో కాజీపేట పంప్ హౌస్ కాలనీవాసులు గతంలో గడ్డగెట్టు తెగిపోయి నీరు మొత్తం కాలనీ రోడ్లు గుండా ప్రవహించేదని, ఆ ప్రమాదం మళ్లీ పునరావృతం కాకూడదని తగు చర్యలు తీసుకోవాలని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్, శ్రీకాకుళం నగర టీడీపీ బీసీసీఎల్ అధ్యక్షులు ఉంగటి రమణమూర్తి కోరారు. ఎమ్మెల్యే వెంటనే స్పందించి శ్రీకాకుళం నగర పాలక సంస్థ అధికారులు అప్రమత్తం చేసి ముంపుకు గురైన ప్రాంతాలను పరిశీలించి ఆ పరిసర ప్రాంతాల కాలనీ వాసులకు ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా అధికారులకు ఆదేశించారు. ఇందులో భాగంగా శ్రీకాకుళం మున్సిపల్ హెల్త్ ఆఫీసర్, హెల్త్ డిపార్ట్మెంట్ అధికారి అయిన ఎంహెచ్ఓ సుధాకర్, ఉంగటి రమణమూర్తి కలిసి సమస్యను విన్నవించారు. అందులో భాగంగా ఈ రోజు ఉదయం 7 గంటలకి ఒక పొక్లైన్ పంపించడం జరిగిందని, వర్షాలు పడుతున్న బండి మట్టిలో దిగుతున్నప్పటికీ పని చేయడానికి ఏమాత్రం బండి వెళ్లడానికి సహకరించని పరిస్థితి అని, బండి మట్టిలో కూరుకుపోతూ ఉంటూ పనిచేయడానికి ఇబ్బందిగా ఏర్పడినప్పటికీ శ్రీకాకుళం నగర బీసీసీఎల్ అధ్యక్షులు ఉంగటి రమణమూర్తి దగ్గరుండి కాలనీవాసులు ప్రజలు ఇబ్బందులు పడకూడదని దగ్గరుండి గండెని పూడ్చివేయడం జరిగిందని ఆయన తెలియజేశారు. ఈ విషయంలో కాలనీవాసులు ఊపిరి తీసుకున్నారు. అలాగే కాలనీవాసులు సంతోషాన్ని వ్యక్తపరిచారు.